రోజుకి 20 లక్షలట. ఎవరో ఈయన పెద్ద ఆయన, ఒక ఎమ్మెల్యే అట, రోజుకి 20 లక్షలు సంపాదిస్తున్నాడు, జేబు నింపుతున్నాడు. ఉత్తర తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఆయన గల్లా పెట్టె నింపుతున్న ఇండస్ట్రియల్ వేస్టేజ్ అట. రెవెన్యూ, పోలీస్, రవాణా అధికారుల సహకారం, ఇతర పార్టీ లీడర్లకు కూడా అందులో వాటాలు. అందుకే నోరు మెదపని నాయకులు, అధికారులు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ టీమ్ అట. మరి ఆయన అధికార పక్షమా, ప్రతిపక్షమా? మరి ఎమ్మెల్యే ఆదాయం 20 లక్షలు వస్తున్నాయి, రోజుకి 20 లక్షలు అంటే అధికార పక్షం ఆయనకైతేనే వస్తాయి కదా. మరి ఇగో ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే రోజువారీ ఆదాయం సుమారు 20 లక్షలట. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏమీ సమకూరట్లేదు, కానీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయట. ఆ ఎమ్మెల్యేకు వేస్టేజ్ తరలించే బిజినెస్ కూడా లేదట. అయితే ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతోందని ఆరోపణలు వస్తున్నాయట. ఆయనకు ట్యాక్స్ చెల్లించిన తర్వాతే ఆ ప్రాంతం నుంచి ఆ వాహనాలు బయటికి వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్ ఇస్తారట. ఎవరైనా నిర్దేశించిన ట్యాక్స్ కనుక కట్టకపోతే ఆ వెహికల్ అక్కడి నుంచి బయటకు పోదట. ఈ తతంగం మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్న పోలీసులు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నట్టుగా తెలుస్తున్నది. కొన్ని నెలలుగా దీనిపైన నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిరట. సగం ఎమ్మెల్యేకు, మిగతా సగం పంపకాలకు. నిత్యం వసూలు చేసే స్పెషల్ ట్యాక్స్లో ఎమ్మెల్యే న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నేతలకు వాటాలు ఇస్తున్నారని ప్రచారం ఉందట. మరి ఆడ అరుస్తారు కదా, మరి ఆయనకు వాళ్ళకి వాటా పోకపోతే ఎవరి వాటా వాళ్ళకి 30వ తారీఖు లోపే వెళ్ళిందనుకో గప్చుప్. ఎవరు? అపోజిషన్ లీడర్లు కానీ మీడియా కూడా. అలాగే ఆ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్పోర్టు, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల హోదాల మేరకు నగదును పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకే ఆ ప్రాంతంలో పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు లేకుండా అంతా సాఫీగా జరిగిపోతుందట. ఆ దందాలో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ప్రశ్నించేవారే కరువయ్యారట అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి ఎవరే ఎమ్మెల్యే ఇంత పెద్ద ఆయన? ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ఏరియాల్లో మరి ఎవరో ఆయన ఎమ్మెల్యేనా, మంత్రి కూడానా?